నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిర్ ఈ రోజు మనతో పాటు ఉన్న టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీకి మెగా భయం పట్టుకుందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఇక్కడ మెగాస్టార్ గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ద్వారా వైసీపీకి భయం పట్టుకుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? మొదట ఇది గారు మీకు టీవీ ప్రేక్షకులకి ఆధారంగా తెలుగుదేశం నమస్కారం. వైఎస్ఆర్సీపీ తాడేపల్లి జీతగాడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యకాలంలో అవాక్కులు చవాకులు తాగడం ఎక్కువైపోయింది. ఆయన ఎలక్షన్ కోడ్ ఉందా, ఆయనకి వర్తిస్తుందా, జనానికి ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఒక రామారావు, ఒక ఎన్టీ రామారావు గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, కృష్ణ గారి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో అంత క్రేజీగా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. గతంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ప్రభాస్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇంకా కొంతమంది నాని లాంటి వాళ్ళందరూ ఖాళీతో సహా టికెట్ల విషయం పైన, థియేటర్ల విషయం పైన ఒక మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చినప్పుడు చాలా ఘోరంగా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర చేతులు కట్టుకుని రావడం, నమస్కారాలు చేయమని చెప్పడం, దూరంగా కూర్చోవటం, చనువు ఇవ్వకుండా పోవటం, ఇంటర్వ్యూ గ్యాప్ ఇవ్వటం. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ రోజు సినీ పరిశ్రమకి మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లేస్ ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీ పెట్టమని చెప్పి. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ రెండు భాగాలు అయినప్పుడు మీకు అన్ని రకాల ఆఫీసులు విజయవాడలో ఇస్తాము, విశాఖపట్నంలో మీరు ఇండస్ట్రీ డెవలప్ చేయమని చెప్పి అవకాశాలు ఇచ్చారు. దీన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత అక్కడ విశాఖలో కేటాయించిన భూములు ఆక్రమించేశారు. ఇక్కడ విజయవాడలో ఇచ్చిన తెలుగు సినిమా పరిశ్రమ ఆఫీసులు కూడా ఖాళీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నై నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన తెలుగు పరిశ్రమకి ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలుగు పరిశ్రమ రానికుండా ఆపేశాడు. పైగా భీమలా నాయక్, వకీల్ సాబ్ సినిమా లాంటివి వచ్చినప్పుడు ఆ టికెట్లు, థియేటర్లు రేట్లు పెంచకుండా పోలీసుల్ని, రెవెన్యూ సిబ్బందిని కాపలా పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు పరిశ్రమని, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోల్ని దారుణంగా అవమానించారు. అది చాలా బాధ కలిగించారు. అప్పటి నుంచి వాళ్ళు ఒక రకంగా ఈయనతో ఎలా చేయాలో అర్థం కాకుండా తలబట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి సభ్యులు కొంతమంది చిరంజీవి గారు కొంత దగ్గరగా ఉంటారు. ఆయన స్నేహితులు కాబట్టి వీళ్ళని గెలిపించాడని ఒక సందేశం ఇచ్చాడు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు ఉపయోగాలు అనుకుంటున్నారు? మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటేస్తారు, నువ్వు వేయకూడదంటే ఎలా నాకు అర్థం కాలేదు. ప్రజలు నువ్వు జలాంకృష్ణ చెప్పడానికి నువ్వు ప్రజల జీతంతో జీతం పని చేసుకొని జీతం పని చేసుకో. నువ్వే మంత్రియా, లేదంటే నీకైనా ప్రోటోకాల్ ఉందా, ఏదైనా ప్రెస్ ఇన్ఛార్జా, ఏదైనా తెలుగుదేశం వైఎస్ఆర్సీ పార్టీ అధికార ప్రతినిధి కాదు కదా. మీరు ఒక రాజకీయ సలహాదారుడు మీకు 2 లక్షలు 3 జీతం తీసుకుంటారు. ఆ సాక్షి పేపర్ లేదా పని చేస్తున్నావు, నేను నచ్చితే రాసుకోబో పేపర్లో కూర్చొని. అంతేగాని నువ్వు వచ్చి చిరంజీవి గారిని అభిమానిస్తే రాష్ట్రంలో చిరంజీవికి అభిమానులు ఎక్కువ ఉన్నారు, దాంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అభిమానులు. అందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మాన జోలికి వస్తే బాగుండదు, నీ తాట తీస్తాను అన్నారు. అనిపించుకోవడం అవసరం నీకు? ఒక మాట క్లియర్గా ఉంది కదా దాంట్లో. ఏం మీకు అంత బాధ? ఇప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తిని అనాల్సిన అవసరం జిల్లాకి ఏముంది? ఇక్కడ ఓడిపోతామనే భయం వాళ్ళకు ఉంది. ఆ భయంతో ఎక్కడ కూటమికి ఓట్లని పడిపోతాయో, నేను నా పరిస్థితి ఘోరం అయిపోతుందో, మళ్ళా నేను వెళ్ళి పత్రికలో కూర్చొని వార్తలు రాసుకోలేమో అని భయం అనుకుంటుందేమో సజ్జల కృష్ణారెడ్డి. వెంటనే వీడియో ముందుకు వచ్చేసి చెప్పండి. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ మనకి ఒక ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమూర్తి గారు కూడా ఎట్లా చెప్పారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మెగాస్టార్ చిరంజీవి గారు బెదిరించారు, అంటే ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు అని చెప్పేసి కూడా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి అదెలా తీసుకోవాలంటారు సార్? మరి ఈ పోసాని కృష్ణమూర్తి అనే ఆయన పేటీఎం కుక్క, పేటీఎం డాగ్ అంటాను. అతను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోచేతుడి మీద నీళ్లు తాగే వ్యక్తి. ఒక సైకో మైండ్ ఉండేటువంటి పోసాని కృష్ణమూర్తి చిరంజీవి మెంటాలిటీ అర్థం చేసుకోకుండా, చిరంజీవి నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరికి వార్నింగ్ ఇచ్చింది నేను చూడలే. ఆయన ఎవరితో మాట్లాడినా సౌమ్యంగా మాట్లాడతాడు, ఏదైనా అవసరం అయితే అడుగుతాడు. అదే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు చాలా సౌమ్యంగా 2 చేతులు ఇలా పెట్టుకుని నమస్కరించి, ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమకు సహాయం చేయండి అని అడిగితే అది బెదిరింపు అవుతుందా, విన్నపాలు అవుతాయమ్మా? ఒక ముఖ్యమంత్రిగా నేను గౌరవించి, నీకు ఇన్ని రకాలుగా విలువలు ఇచ్చి నీ సహాయంగారాన్ని వచ్చినప్పుడు సినిమా హీరోల్ని, ఇప్పుడు కళాకారులమ్మ వాళ్ళు రాష్ట్రంలో కళ్ళ ద్వారా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఒక రకమైన వినోదాన్ని ఇచ్చి సందేశాన్ని కూడా ఇస్తుంటారు. వాళ్ళు సినిమా హీరోలుగా ప్రజలు గుర్తించారు, వాళ్ళకి విలువ ఉంది సొసైటీలో. నీకే ఉంది ముఖ్యమంత్రి పదవి ఉంది, ఎన్ని రోజులు ఉంటుంది? 5 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకి 5 ఏళ్ళు పదవి లేదు కదా, వాళ్ళు జీవితకాలంలో డిసైన్ ఉంటారు కదా. నువ్వు నటనలో ఏమో పాల్గొంటావు లేదు కదా.
మీ పదవి 70 ఏళ్ళు మూడిపోతుంది. ఈ 5 ఏళ్ళ మెహర్బానికి నువ్వు ఎగిరిగిరి పడితే ఎట్లా? సజ్జల రామకృష్ణ అంటాడు అని సలహాదారుడు ఉండేవాడు కూడా ఏ రకంగా హోదా లేకపోయినా ఆయన కూడా నీకు లూజ్ టాక్ చేయటం అనేది సినీ పరిశ్రమే కాదమ్మా, మెగాస్టార్ అభిమానులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నాట్ ఓన్లీ ఆ ఇతర అభ్యర్థులు ఆ మాటతో ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దిమ్మ తిరిగి బొమ్మ కలిగించి తిరిగిపోతున్నారు. ఇది ఆయన ఎత్తున పెట్టుకుని భస్మాసం రాష్ట్రం ఇది. ఆయన చేతులారా ఆయన చేసుకున్నాడు. దీనివల్ల నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉంది, ఉద్యోగం చేస్తే సాక్షిలో పనిచేస్తాడు, పోయేది దెబ్బపడేది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇది తెలియకుండా ఈ పేటీఎం డాక్స్ అంతా బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ మీద అవాకులు చెవాకులు కావడం అనేది తెలుగుదేశం పార్టీ తరఫున అదేగా వాళ్ళ అభిమానులుగా కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానమ్మా. రాజకీయంగా చేయండి, అంతేగాని ఇలాంటి తప్పుడు విధానాలతో ముందుకు వచ్చి వ్యక్తిగత దోషణం, వ్యక్తిగత హరణం చేయడం అనేది 100% తప్పు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, హెచ్చరించారు. అనేక మీటింగ్ లో మనతోలికి రాబోకుండా ఆయన అజాత్ శత్రువు, ఆయనకు అందరికి కావాల్సిన వ్యక్తి, సినిమా పరిశ్రమ ముఖ్యమైన వాడు. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళు పెద్దవాళ్ళ పక్క వెళ్ళిపోయిన తర్వాత ఇండస్ట్రీని కొంత ఆర్గనైజ్ చేసి ఒక పద్ధతిలో పెడుతున్న వ్యక్తి చిరంజీవి. మరి ఆయన మీద మీరు ఇప్పుడు వీలైతే సినిమా పరిశ్రమ ఆంధ్రలో తీసుకురండి, ఆంధ్రలో అభివృద్ధి చేయండి, ఈ కళారంగాన్ని ఎంకరేజ్ చేయండి. అది వదిలేసి నంది అవార్డుల వల్ల, ఫిలింఫేర్ అవార్డు వల్ల ఆంధ్ర రాష్ట్రం సినీ పరిశ్రమ వెళ్ళారు, అడ్రస్ గలం తీసేశారు. మీరు కూడా సినీ పరిశ్రమ మాట్లాడుతుంటే ఇది ముఖాన ఉమ్మేసే పరిస్థితి పడుతుంది మా రాష్ట్రంలో. కాబట్టి అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పేటీఎం కుక్కలు నోరు, చేతులు, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీ యొక్క విధానాలు బాగాలేదు. సినీ పరిశ్రమ అవమానించేదే కాకుండా జనాన్ని కూడా ఆయన అమ్మాయిని కూడా అవమానిస్తున్నారు. కాబట్టి ఇన్ఫాక్ట్ 99 కాదు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ పంచాయతీ పడతారు. వాళ్ళ అభిమానులు ఖచ్చితంగా వ్యతిరేక తీర్పిస్తారు. ఈ దెబ్బ మామూలుగా తగలదు. మా అభిమానుల యొక్క రుచి ఎలా ఉందో చూపిస్తారు. ఆయన అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మేము కొట్టాము, మేము తీసుకున్నామని. ఇప్పుడు వాళ్ళు కొడతారు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో 5 నక్షత్రాలు కనబడే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇది నేను చెప్పడం కన్నా రేపు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తాను. ఎందుకంటే ఈయనే రాష్ట్రంలో ఉంటాడా జగన్మోహన్ రెడ్డి గారు, వెళ్తాడో తెలియట్లా. ఎందుకంటే ఫలితాలు చూసి ఆయన లండన్ వెళ్తాడా, జైలుకి వెళ్తాడా, బెయిల్ కోసం పరిగెడతాడా అర్థం కాదు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆ పని అయిపోయింది, మేము ఏదో చూసుకుంటామని చెప్పి చక్కనే చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించి సినిమా హీరోలకి మాస్ వార్నింగ్లు ఇవ్వడం, బెదిరింపులు ఇవ్వడం, కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీ సాంప్రదాయానికి కూడా విరుద్ధం అది. మీకు అలా చేసే హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమకు మీరు ఏకంగా సహాయం చేయలేదు, సినీ పరిశ్రమ ఆంధ్ర తేలేదు, వాటికి ప్రోత్సాహాలు ఇవ్వలేదు, నంది వాటిని ప్రస్తావించలేదు, కనీసం కళారంగాన్ని కూడా మీరు అభివృద్ధి చేయలేదు. కాబట్టి వాళ్ళని విమర్శించే హక్కు, వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే ధైర్య సాహసాలు చేసి మీకు హక్కు లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవాక్కులు చెవాకులు పేలితే మీ మాడు పగలగొట్టే తీర్పు ప్రజలు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ సజ్జల రామకృష్ణారెడ్డి, మీ పేటీఎం కుక్కల్ని అదుపులో పెట్టుకోమని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.